దేవుణ్ణి అడిగేటప్పుడు అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసం కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ ఈ ఆలోచన ఉండొచ్చు, నాకు ప్రార్థన రాదు కదా, దేవుడు వింటాడో లేదో. పలానా వ్యక్తి ప్రార్థన విన్నాడంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థనా పరులు, సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క ప్రార్థన వినడం అనేది కరెక్టే, వింటాడు, ఎందుకంటే వాళ్ళు ఉపవాసం చేశారు, అది చేశారు, ఇది చేశారని లోకానుసారమైన ఆలోచనలతోటి మనం ప్రార్థన చేయడం ఆపేస్తూ ఉంటాం. ఈ గ్యాప్ లో మనం మర్చిపోయే విషయం ఏంటంటే ఆయనకి, దేవునికి పక్షపాతం ఉండదు. పెద్ద చిన్న, పేద ధనిక, మత, ఇలాంటి భేదాలు ఆయనకి లేవు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన అందరికీ ఉపకారి. దేవుడు కొంతమందికి అన్యాయం చేశాడు అన్నట్టుగా కనబడుతుంది. దేవుడు ఒకవేళ ఒక విషయంలో ఎవరినైనా బలహీనులుగా చేసి ఉంటాడంటే మరొక విషయంలో బలవంతులుగా చేస్తాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుని దేవుణ్ణి అడిగేటప్పుడు మన యొక్క పరిస్థితిని బట్టి, మన వ్యక్తిత్వం బట్టి, మనకున్న సహవాసమును బట్టి కాకుండా దేవునిని బట్టి దేవుణ్ణి అడగగలిగితే ఊహించు వాటికంటే అత్యధికంగా పొందుకోగలుగుతాం. ఆయన అందరికి ఉపకారి, ఆయన ఎవరిని గద్దించడు. ఒకవేళ నువ్వు నిజంగా మారాలి అని చెప్పి నువ్వు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నా సరే, నిజంగా మారాలన్న ఉద్దేశం నీలో ఉండి దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన అందరికి ఉపకారం చేసేవాడు, బలహీనులకు, బలవంతులకు. ఆయనకు తెలుసు హృదయాంతరంగము ఏమై ఉన్నదో, రాబోతున్న కాలంలో ఏం జరగబోతుందో తెలుసు. కాబట్టి తగిన విధంగా దేవుడు మీకు సహాయం చేసి ఉపకారము చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.